తల్లి కాబోతున్న మహిళలు బయటకు వెళ్లేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే వాటిని తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే గర్భవతులుగా ఉండేటప్పుడు వీరి శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల సంఖ్య పెరుగుతుంది. ఆ టైంలో ఆరోగ్యం, పరిశుభ్రానికి సంబంధించిన పలు సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎక్కడికి వెళుతున్నా ఇప్పుడు చెప్పబోయే వాటిని తీసుకెళ్లడం మరవద్దు. మరవేంటో తెలుసుకుందామా? ముందుగా గర్భిణులు బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీటిని దగ్గర పెట్టుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగడం వల్ల తల్లితో పాటు కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు, ప్రసవ సమయంలో నొప్పుల తీవ్రత ఎక్కువగా ఉండదు. ఇక శరీరంలో నీరు సమృద్ధిగా ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా వీళ్ళు ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఇక మంచినీళ్లతో పాటు కొన్ని స్నాక్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. వాటిలో బాదం పప్పులు, యాపిల్ ముక్కలు లాంటి వాటిని గర్భిణులు తమ వెంట తీసుకువెళ్లాలి. ఈ సమయంలో వీరికి బాగా ఆకలి వేస్తుంది కదా. ఇక బయటకు వెళ్లినప్పుడు టాయిలెట్ అవసరం వీళ్లకు బాగా ఎదురవుతుంది. కానీ బయట వాష్రూమ్స్ శుభ్రంగా ఉంటాయో లేదోనన్న భయంతో చాలా మంది గర్భిణీ స్త్రీలు తమ శారీరక అవసరాన్ని ఆపుకుంటుంటారు. ఇలా చేయడం శరీరానికి మంచిది కాదు. అందుకే గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లినప్పుడల్లా తప్పనిసరిగా టాయిలెట్ సీట్ శానిటైజర్ స్ప్రే తీసుకువెళ్లాలి. ఈ స్ప్రేను ఉపయోగించడం వల్ల తల్లి బిడ్డలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడరు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది మహిళలు అజీర్ణంతో బాధపడుతూ ఉంటారు. అదే విధంగా గుండెల్లో మంట కూడా వీళ్లకు ఉంటుంది. దీని కారణంగా వీళ్లు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. ఈ సమస్య బిడ్డ పుట్టే వరకు తల్లులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు కంపల్సరిగా యాంటాసిడ్ టాబ్లెట్స్ దగ్గర ఉంచుకుంటే మంచిది. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో వెన్నునొప్పితో చాలా మంది మహిళలు బాధపడుతుంటారు. అందుకే వీళ్ళు ఎక్కడికి వెళ్లినా తమ వెంట హీటింగ్ ప్యాడ్ ను తీసుకువెళితే మంచిది. ఇది వెన్నునొప్పి నుంచి సాంత్వననిస్తుంది. పైగా హీటింగ్ ప్యాడ్స్ తీసుకురావడానికి ఎంతో అనువుగా ఉంటాయి కూడా. సో చూశారు కదండి, తల్లి కాబోతున్న మహిళలు ఇప్పుడు చెప్పిన వస్తువులను కంపల్సరీ వారితో పాటు ఉంచుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.